హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండర్ వ్లాగ్స్. మనమైతే ఫైనలీ థర్డ్ డే కూడా తిరునాళ్ళకైతే వచ్చేసామండి. ఎప్పుడు ఒక్కరోజు మాత్రమే తీసుకొస్తాడు. ఇంకా ఈసారి అయితే 3 రోజులు వరుసగా, ఇది థర్డ్ డే అనమాట. ఇంకా థర్డ్ డే వచ్చేసి ముందైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా ఫైనల్ డే కాబట్టి ఇంకంతా జైంట్ విల్లులు ఆ తిరునాళ్ళని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ముందైతే మా పిల్లలు ఇది ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంటే ఇక్కడికైతే వచ్చేసి ఆ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క బాబుకి 50 రూపీస్ అంట. ఇంకా మేమైతే 4 టికెట్లు తీసుకున్నాం. నలుగురు నించో ఉన్నారనమాట, ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఇంకా 1 by 1 ఎక్కుతున్నారనమాట. వాళ్ళైతే ఇంకా నలుగురు ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అక్కడి నుంచి పిలుస్తూ ఉన్నారు. ఇంకా మా పిల్లలేమో అసలు ముందు వాళ్ళని వెనక వాళ్ళని అందరినీ కవర్ చేస్తున్నారు. అందులో దాని పక్కన ఒక పెద్ద జైంట్ వీల్ ఉంది కదండి, వాళ్ళైతే పెద్దగా డీజే సౌండ్ వినిపించేలాగా పెట్టారు. పిల్లలైతే ఈ డీజే సాంగ్స్ కూడా వాళ్ళు మంచి సాంగ్స్ పెట్టారు. ఇంకా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళైతే ఎక్కేశారు. ఇంకా నేను మా ఫ్రెండ్ మేము కూడా జైంట్ వీల్ ఎక్కదామనేసి అనుకున్నాము. కానీ జైంట్ వీల్ ఎక్కాలి, అవేమో పెద్ద జైంట్ వీళ్ళు, పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, చాలాసేపు ఇంకా దాంతోనే సరిపోయింది. పిల్లల్ని ఏం చేయాలి. సరే పెద్ద పిల్లలు అయితే ఎక్కుతారు. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఏమో చిన్నవాడు, వాడేమో అవి చూస్తేనే భయపడుతున్నాడు. ఇంకా ఎలాగెక్కాలని అనుకుంటూ ఉన్నాం. సరే మొత్తానికైతే వీళ్ళనైతే ముందు ఎక్కిచ్చేసామన్నమాట. వీళ్ళు ఎక్కేసి ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా దిగి వచ్చిన తర్వాత ఆలోచించాము ఏం చేయాలా. ఏం ఆలోచించిన అసలుకి అంత పెద్ద తిరునాళ్ళు, అంతమంది జనాల్లో పిల్లలు తప్పిపోతే అయ్య బాబోయ్. అందులో మా ఫ్రెండు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, నేను మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఇంకెవ్వరు పెద్దవాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు అసలే లేరు. ఏం చేయాలా ఏంటనేది తెలియట్లేదు అనమాట. మొత్తానికైతే వాళ్ళని అయితే ఎక్కించి వచ్చిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ బండి, ఒక ఐస్ క్రీమ్ షాప్ అతన్ని అడిగి వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా మేమైతే ఇంకా మిగిలిన పిల్లల్ని తీసుకొని జైంట్ వీల్ కాదులేండి, ఇది ఒక పడవ టైప్లో అనమాట, కొలంబస్ అంటారు. ఇదైతే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఫుల్ ఎంజాయ్ అనమాట. అసలు మామూలుగా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లల్ని తీసుకొని ఎక్కలేదు కానివ్వండి. మా హస్బెండ్కి ఏమో ఇవన్నీ ఎక్కడం ఇష్టం ఉండదు, కానీ నాకేమో పిచ్చ సరదా అసలుకి. కానీ కుదరలేదనమాట. తను ఎక్కరు, నేను ఒక్కదాన్నే ఎక్కను. ఇంకా అలాగా ఎక్కాలని ఉన్నా కూడా ఇంకా మాత్రానికి అలా ఈసారి మాత్రం ఎక్కేసాను అనమాట మా ఫ్రెండ్ తోటి. ఇంకా అది ఎక్కేసి వస్తుంటే స్మోక్ బిస్కెట్స్ కనిపించాయి. ఇంకా మా పిల్లలు అయితే స్మోక్ బిస్కెట్స్ కావాలి అనేలకి ముందైతే ఒకటి తీసుకుందాం, ట్రై చేద్దాం, ఆ ఒక్కదాని తర్వాత మిగిలినవి కావాలంటే తీసుకుందాము తింటే అనేసి. ఇంకా ఎప్పుడైతే కొనిచ్చాం కదా ఎప్పుడో ఒకసారి, కానీ ఇవి ఎక్కువ తినకూడదండి, అసలు మామూలుగా అయితే తినకూడదు. కాకపోతే ఇంకా పిల్లలు గోల్ చేస్తున్నారని తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే ఆ స్మోక్ బిస్కెట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే నెక్స్ట్ దీని తర్వాత ఏంటి ఎలాగా, ఇంకా ఎందుకంటే మేము మాత్రమే వచ్చాము, ఎవరు హస్బెండ్స్ ఇంకెవరైనా పెద్దవాళ్ళు అలాగే ఏం లేకుండా నేను మా ఫ్రెండ్ మాత్రం వచ్చాము పిల్లల్ని తీసుకొని. సరే వచ్చాం కాబట్టి ఎలాగో మొత్తం ఎంజాయ్ చేద్దాము, తిరుగుదాము. ఇంకా ఎప్పుడైతే ఒక్కరోజే వస్తాము, వాళ్ళు కూడా అంతే ఒక్కసారే వస్తారంట ఈ తిరునాళ్ళకి. కానీ ఈసారి మాత్రం నేనైతే 3 days వచ్చాను, వాళ్ళు కూడా అంతే 3 days వచ్చారు. కాకపోతే కలిసి మాత్రం 2 సార్లు వచ్చాము. ఒక్కొక్కసారి విడివిడిగా వెళ్ళాము. ఇంకైతే సరే ఒకటైతే అయిపోయింది. ఇంకా ఒకటి తినేసి మళ్ళీ అడిగారనమాట పిల్లలు. సరే ఇంకోటి తీసుకున్నాము. ఒకటి తీసుకున్న తర్వాత ఇంకోటి తీసుకుందాం అనేసి ముందే అనుకున్నాము. ఇంకా వీళ్ళైతే ఆ స్మోక్ బిస్కెట్స్ తీసుకొని తిన్నారు. ఇంకా నెక్స్ట్ ఇప్పటికే టైము 10 అయిపోయిందనమాట. ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటి అంటే భయం ఏం లేదులేండి, ఎందుకంటే ఆటోలన్నీ చాలానే తిరుగుతుంటాయి. ఇంకా అలా దాంట్లో వెళ్ళిపోవచ్చు. కానీ అసలు ఎంత రష్ అయినా ఎప్పుడు అంటే 11 అలా అంతవరకు ఉన్నాం. కానీ ఏమో అండి, మొత్తం ఉదయం నుంచి నైట్ వరకు కూడా ఇంకా ఫుల్గా ఉంటారేమో జనాలు. ఎప్పుడు మనం ఫుల్గా లేం కాబట్టి మనకు తెలీదు. కానీ తిరునాళ్ళ అంటే అలాగే ఉంటుంది, మినిమం ఆ మాత్రం ఉంటారు జనాలు. ఇంకా మా పిల్లలు అయితే స్మోక్ బిస్కెట్స్ తినేసిన తర్వాత ఇంకైతే
వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా తిరణాలంటేనే ఇంక అన్నీ అసలు ఇవి ఇంతకుముందు అయితే తెగ కొనేవాళ్ళండి ఈ మిఠాయిలు ఖర్జూరాలు. ఇప్పుడు ఎవరు కొంటున్నారు? అయితే దారిలో గాంధీ తాత కనిపించాడనమాట. ఆ గాంధీ తాత చూడండి అసలుకి ఆ కర్ర తీసుకో అంటే అసలుకి వినట్లేదనమాట. 10 రూపీస్ ఇస్తాను కర్ర తీసుకుంటే అన్నాను. ఇంకా వెంటనే గాంధీ తాత కర్ర తీసుకొని కూర్చున్నాడు అనమాట. పక్క కమర్షియల్ అయిపోయారండి అంతా. ఇంకా మా పిల్లలైతే పానీపూరి తిందాము అంటే ఆలోపు ముందు పానీపూరి ఇచ్చేలోపు చాట్ తీసుకున్నాం అనమాట. ఈ చాట్ అంటే బొరుగులు మిక్చర్ ఇంకా అది తింటూ ఉన్నారు. తర్వాత ఇంకా జనాలేమో ఫుల్ రష్ అసలుకి. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాము. ఇంకా ఊరికి ఎక్కడానికి ఒక్కరిని ఎక్కితే 50 రూపీస్ అండి ఒకరు ఎక్కితే. ఇంకా గాంధీ తాత ఏమో చూడండి 10 రూపీస్ ఇస్తారనగానే కర్ర పట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ సదా మామూలే అనమాట. ఇంకా మనం పిలుస్తున్నా కూడా చిన్నపిల్లలంతా ఇలా తయారు చేసేస్తున్నారండి, ఇలా అలవాటు చేసేస్తున్నారు. ఇంకా చూడండి ఎక్కడ పట్టినా వీళ్ళే అనమాట ఇలాగా. మేమైతే ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇది ఐస్ క్రీమ్ తయారు చేసేదనమాట. వీళ్ళు ఏదో చేస్తున్నారు మొత్తానికి. మేమైతే ఇక్కడ నించున్నాము. ఫస్ట్ ఫ్లేవర్స్ అనమాట, ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్లో ఆరెంజ్ ఫ్లేవరు, వైట్ ఫ్లేవరు, తర్వాత చాక్లెట్ ఫ్లేవరు మొత్తానికి ఏదో మిక్సీ వేసి పైనుంచి పోస్తున్నాడు. ఫస్ట్ అయితే మేము వెళ్ళి ఎక్కొచ్చాం కదండి. తర్వాత మా పెద్ద అబ్బాయి ఒక్కడే వేరే పర్సన్ తోడుగా తన పక్క నుండి వెళ్ళి ఎక్కి వచ్చాడనమాట ఒక్కడే భయం లేకుండా. మా అబ్బాయి కూడా పెద్దోడు అయ్యాడని నాకు అనిపించింది. తర్వాత పానీపూరి తినడానికి వెళ్ళాము. ఇంకా అందరం అయితే పానీపూరి తింటే వీళ్ళైతే వద్దు పానీపూరి అన్నారు. సరే తినమంటే ఇంకా తీసుకుని తినింది. నేనైతే అబ్బా పానీపూరి అనే కదండి, బయట ఫుడ్ ఏదైనా మాత్రం మామూలుగా తిన్ను. అసలు నాకు భలే ఇష్టం అనమాట. బాగా పిచ్చగా తింటా బయట ఫుడ్డు. ఎక్కువ ఇంట్లో వండటం తక్కువ, బయట తినడం ఎక్కువ అనమాట. ఇంకా అంతా అయిపోయేసి ఇంకా ఫైనల్లీ లాస్ట్కి వచ్చేసామన్నమాట. నడిచి అలసిపోయామన్నమాట. తిరణాలంతా తిరిగి అందులో తిరణాలు తిరగడం ఒక ఎత్తు అయితే పిల్లలతోటి అది మరో ఎత్తండి. ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా చూడాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఇంకా జనాలు ఎలా ఉంటారంటే కితకితలాడుతా ఫుల్ రష్. ఎక్కడైనా వదిలేసామనుకోండి ఇంకంతే సంగతులు. ఇంకైతే ఫైనల్లీ సోడా తాగుదామని వచ్చేసాము. ఇంక అందరం సోడా తీసుకున్నాం. నేను మా ఫ్రెండ్ సుగంధ అది చెప్పాము. పిల్లలంతా ఏమో ఆరెంజ్ అన్నారు. సరే ఆరెంజ్ తీసుకున్నారు. ఇంకా తాగేటప్పుడేమో ఆరెంజ్ బాగాలేదు. ఇంకా అందరూ ఆరెంజ్ బాగాలేదు. ఇంకా ఒక్కరు ఏదన్నా పాట పాడితే ఇంకా అదే మొత్తం ఇంకా అందరూ ఇంకా ఆరెంజ్ బాగాలేదని ఇంకా అందరూ మళ్ళీ సుగంధ తీసుకున్నారనమాట. ఇంకా ఫైనల్ డ్రింక్ అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా వచ్చేస్తున్నాం. ఇంకా బయలుదేరి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. ఆటో అయితే ఎక్కేసాము. మా పిల్లలంతా చూడండి మా తెలిసిన అబ్బాయి అనమాట ఈ ఆటో అబ్బాయి. ఎప్పుడో ఈ టైంలోకి వస్తే అర్ధరాత్రి ఈ టైంకి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వాడు అక్క రండి ఇంటి దగ్గర దాకా అయితే తీసుకువెళ్ళాలి చిన్న అని చెప్పాను. సరే అని తీసుకెళ్తాను అన్నాడు. ఫైనల్లీ 3rd డే కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరేసామంటే మా పిల్లలు అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా అందరూ ఇంకా ఆటోలో వెళ్ళిపోతూ బాయలు చెప్పేసుకుంటున్నారు అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ వ్లాగ్స్. ఇలాంటి తిరణాల్లో మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేసేయండి. మేమైతే ఇలా తిరిగి ఎంజాయ్ చేసేసామన్నమాట.